హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మహాశివరాత్రి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తున్నాను. అలాగే ఆ పరమశివుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహాశివరాత్రి పూజ మేము ఎలా చేసుకున్నామో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే లైట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇదైతే ఇంటి ముందు నేను పెట్టుకున్న ముగ్గు. ఈ ముగ్గు నైటే వేసుకున్నామండి గేట్ ముందర. ఉదయం వేయడానికి టైం సరిపోదు, కుదరదు కదా, అందుకని చెప్పి నైటే ఇలా వేసుకున్నాను. తర్వాత ఇంటి గుమ్మం ముందు మాత్రం ఉదయం పెట్టుకున్నాను. ఇంకా తులసి కోట దగ్గరంతా కూడా ముందు రోజే మొత్తము కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. ఉదయం లేచి స్నానం చేసుకొని దీపం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. ఇక్కడ మాత్రం ఉదయం పెట్టుకుంటానండి ముగ్గు. నైటే పెట్టేస్తే మొత్తం తొక్కేస్తారు. ఉదయాన్నే గడప పూజ కూడా ఇలా చేసుకున్నాను. ఇంకా పూజ రూమ్లో కూడా పువ్వులతో అలంకరించుకొని దీపారాధన చేసుకున్నాను. నార్మల్గా ఉదయాన్నే ఇలా దీపారాధన చేసుకొని పూజ అనేది సింపుల్గా చేసుకుంటాను. తర్వాత నైవేద్యం అది చేశాక మా పిల్లలందరూ కలిసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి పూజ అనేది చేస్తారు. మామూలుగా ఇలా పండగలకు మాత్రమే అందరూ కలిసి ఇలా పూజ చేస్తారండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు నేను మాత్రమే పూజ చేస్తాను, ఇలా పండగలప్పుడు మాత్రమే అందరూ కలిసి చేస్తారు. ఇదైతే ఉదయాన్నే సింపుల్గా నేను చేసుకున్న పూజ. ఉదయాన్నే ఇలా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇల్లంతా సాంబ్రాణి పొగతో చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది. అస్సలు అలసట అనేదే తెలియకుండా ఎన్ని పనులైనా సరే చకచకా చేసేసుకోవచ్చు. ఇది ఉదయాన్నే సింపుల్గా నేను చేసుకున్న పూజ. ఇంకా ఇక్కడైతే స్టవ్ దగ్గర పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నైవేద్యం అది చేశాను నేను. అందుకనేసి పూజ చేసేటప్పుడు నైవేద్యం ఏం పెట్టకుండా తాంబూలం మాత్రమే పెట్టాను. ఇంకా ఈరోజు నాన్ వెజ్ అంతా ఏం వండం కాబట్టి ఆగ్నేయ దీపం కూడా పెట్టుకున్నాను. ఇలాంటి రోజుల్లో తప్పకుండా పెట్టుకుంటానండి ఆగ్నేయ దీపం అనేది. పూజ రూమ్లో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో వంట రూమ్లో ఇలా చేసుకుంటే వంట రూమ్లో కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. వంటగదిలో ఇలా పూజ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఫస్ట్ టైము పాలు కాంచితే మంచిది, అందుకని చెప్పి పాలు కాంచుతున్నాను. ఎలాగో ఉదయాన్నే కాఫీ టీలు తాగుతుంటాం కాబట్టి కంపల్సరీ పాలు అనేది కాంచుకుంటాము. ఇదైతే పోపు అండి లెమన్ రైస్కి. ఇవాళ మొత్తము ఒక్క పొద్దులు ఉంటారు కదండి, ఉపవాసాలు. ఎక్కువగా ఫుడ్ అది చేయలేదు, గుడికి వెళ్ళాలి కాబట్టి ప్రసాదం లాగా ఉంటుందని చెప్పి లెమన్ రైస్ చేశాను. ఇంకా పిల్లలు వయసైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉండలేరు కదా ఉపవాసాలు, అందుకోసమని చాలా సింపుల్గానే చేశాను నేను ఈరోజు వంటలు అనేవి. రైస్ అయితే ముందుగానే వండి పెట్టుకున్నాను, అందులోకి పోపు పెడుతున్నాను ఇప్పుడు. చాలా సింపుల్గా చేశానండి లెమన్ రైసు, చాలా టేస్టీగా ఉండింది. ముందుగా ఉడికించుకున్న రైస్లోకి ఇలాగా ఉప్పు అనేది సరిపడినంత కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపుని ఇందులో వేసుకొని ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ని కూడా తగినంత వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో లెమన్ రైస్లోకి ఇలా పప్పులు ఎక్కువగా ఉంటే బాగా ఇష్టపడతారు, అందుకని కొంచెం పప్పులు అనేది ఎక్కువగా వేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ చేస్తే లెమన్ రైస్. ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయింది. టిఫిన్ ఏదైనా సరే కంపల్సరీ మా ఇంట్లో చట్నీ ఉండాలి, శనగగింజల చట్నీ. సో దీనికి కూడా నేను శనగగింజల చట్నీనే చేశాను. చూడండి, టేస్టీ లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అలాగే దానికోసం శనగగింజల చట్నీ కూడా రెడీ అయిపోయింది. రైస్ కదా అందుకని చెప్పి కొంచెం గట్టిగానే చేశాను. ఇదైతే ఈరోజు శివరాత్రి కదండి, గుగ్గిళ్ళు ఉడికించాను. నైవేద్యంగా ఇవి మాత్రమే పెట్టాను. నేను ఇందాక దీపారాధన చేసుకున్నాను కదండి, అప్పుడైతే నైవేద్యం పెట్టకుండా తాంబూలం మాత్రమే పెట్టాను. ఎందుకంటే స్టవ్ దగ్గరంతా కూడా పూజ కంప్లీట్ అయిన తర్వాతే నైవేద్యం అది చేశాను, అందుకని. ఇదైతే ఉలువలు ఉడికించాను కదండి, ఆ నీళ్ళతోటే రసం. ఈరోజైతే చాలా సింపుల్గానే అండి వంటలు. వైట్ రైసు, ఉలువల రసం,
లెమన్ రైసు, చట్నీ, ఇంకా స్వీట్ అంతా కూడా ఏం చేయలేదండి. ఈవినింగ్ చేసుకుంటామని చెప్పి తర్వాత అయితే అందరం కూడా పూజ కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్ళి వచ్చాము ఫ్యామిలీ మొత్తము. నాకు మా పిల్లలతో కలిసి ఇలా గుడికి కానీ బయట ఎక్కడైనా కానీ వెళ్ళాలంటే బాగా ఇష్టము, బాగా నచ్చుతుంది కూడా. పండుగ రోజు అలా వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఉన్నింది. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.